నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూళ్ళు ముగియగానే తన కూతుర్ని ఇంటికి తీసుకువద్దామని వెళ్ళినటువంటి తండ్రి మార్గ మధ్యంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చే తరుణంలో కూడా ఇంకో గంట అయితే ఇంటికి చేరే సమయానికి ఒక లారీ మాత్రం గుద్దేయడంతో ఒక చిన్న పాప 9 సంవత్సరాల పాప మూడవ తరగతి అయితే చదువుతుంది. కొండపాక మండలం ఎల్లాయిగూడలో అయితే ఆ పాప ఒక 3వ తరగతి చదువుతుంది. హాస్టల్లో ఉండైతే చదువుతున్న తరుణంలో స్కూళ్ళకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ నిన్నటి రోజున స్కూళ్ళకు సెలవులు కూడా రావడం, స్కూల్లో సెలవులు రావడంతో ఆ తండ్రి ఎంతో సంతోషంగా తన కూతుర్ని, అంటే హాస్టల్లో ఉన్నటువంటి కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామని ఎంతో సంతోషంగా వచ్చినటువంటి తండ్రి మళ్ళీ ఇంటికి వెళ్ళే తరుణంలో మాత్రం ఒక లారీ ఢీకొట్టడంతో ఆ పాప అక్కడికక్కడే కూడా తల పగిలి అతి దారుణంగానైతే మృతి చెందింది. ఆ తండ్రి కూడా హాస్పిటల్లో తీవ్ర గాయాలతో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు బయలుదేరాడు ఇంటి నుండి అనేది కూడా తెలుసుకున్నాం. వాళ్ళది బిజ్జంకి మండలం అయితే తెలుస్తుంది. ఏమైంది అసలు ఏమైంది? నడుచుకుంటూ రావాలి నా భర్త చూపించినట్టు కాదు టీవీలల్లా. నా బిడ్డ మంచిగా, నా బిడ్డ ప్రాణాలు ఇస్తారా? 11 గంటలకు వేయండు. పాప తీసుకురానికి వేయండు. మమ్మల్ని శనివారం స్కూల్లో చిన్నోడు ప్రోగ్రెస్ ఇస్తానంటే శనివారం పల్లెడు స్కూల్ కాడ దించిపోయాడు. మమ్మల్ని దించలేడు. కుకునూరు పల్లెకాడ కృష్ణపు చిన్న కృష్ణపురాను అక్కడ విజయలక్ష్మి స్కూల్లో సీట్ వచ్చి ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాను. నా పాప ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్ వేసాను. ఎన్ని గంటలకు అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిందని మా మరిదికి ఫోన్ చేసిరాట. నేను పడుకుంటా, మా పాప లెఫ్ట్ చేసింది. అయితే మమ్మీకి ఇస్తే అన్నకుండా చిన్నప్పటికి చెప్పలేకనాడు. ఫోన్ చేసిండు అంతే, మాకేం జరిగింది కూడా చెప్పలేరు. కుకునూరు పల్లె దాటి మమ్మీ అని చెప్పింది అంతే. అందులో గాలి సౌండ్ ఎక్కువ వచ్చింది, మా పాప సౌండ్ గాలి సౌండ్. నెల రోజులు అవుతుంది. ఇద్దరు పాపలకు బాబు, ఈమె సెకండ్ ఆమె. చిన్నతనంలోనే పాప కూడా ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళకు సీట్ రావడం జరిగింది. సీట్ వచ్చిన తర్వాత పాపను కూడా చిన్నతనంలోనే హాస్టల్ వేసి ఎంతో ఉన్నత చదువులు చదివిపోయాలనుకున్న కన్న తల్లిదండ్రుల ఆశ మాత్రం ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు. అంటే గంటలోనే ఇంటికి వచ్చి తల్లితో తన ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు అక్కతో కూడా వాళ్ళతో ఆడుకుందామనే సమయంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం కూడా ఎంతో విషాదం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా, అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన విషయం? నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏమైందండి? ఇట్లా యాక్సిడెంట్ అయిందని మా ఇంటికాడ నుంచి కాల్ చేశారు. కాల్ చేస్తే అది ఎక్కడ జరిగింది అనేది ఎవరికి అర్థం కాలేదు ఫస్ట్ మొదట. మళ్ళీ నేను ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు పొలం దగ్గర యాక్సిడెంట్ అయింది, పాప స్పాట్ డెడ్, మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిందని చెప్పారు. ఏం చదువుతుంది పాప? పాప ఇప్పుడు 3వ తరగతి. ఎట్లా ఉన్నాడు వాళ్ళ నాన్న? ఆయన సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు నిమ్స్లో ఉన్నాడు. నిమ్స్లో ఆయనది కూడా రేపు ఎల్లుండో చెప్తా ఉంటారు. ఇప్పుడైతే బ్లడ్ ఎక్కుతుంది. విషాదకరమైనటువంటి ఘటనగా కూడా ఇది చెప్పుకోవచ్చు. అంటే ఎంత తండ్రి కూడా అటు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం, ఎంతో టాలెంట్ కలిగినటువంటి పాప కూడా మృతి చెందడంతో కూడా ఒక బెజ్జంకి మండల వ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.